బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. కావాల్సినవి ఒక పచ్చిమిరకాయ పెద్దది, రెండు అయితే రెండు, చిన్నవి అయితే రెండు వేసుకోవచ్చు, పెద్దది కాబట్టి ఒకటి వేసుకున్నా. ఇక ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు, ఇది బెండకాయలు. ఇవి నుజ్జు రాకుండా, నుజ్జు అవ్వకుండా, జిగట రాకుండా నేను ఫ్రై చేసి చూపిస్తాను. ఏ ముక్కకు ఆ ముక్క బెండకాయ ఫ్రై. దీని స్పెషల్ ఏంటంటే నుజ్జు అవ్వకుండా చేసి చూపిస్తా. బెండకాయ ఫ్రై ఒక నుజ్జుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు వండితే అట్ట ముక్క సిదురు అయిపోయింది. అట్ట రానికుండా, సిదురు అవ్వకుండా ఎలా వండితే సిదురు అవ్వదో అది చూపిస్తాను నేను బెండకాయ ఫ్రైలో. సరే చేద్దాం. బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రైకి కావాల్సి తిరుమాలని పెట్టుకుందాం. చూసారా, ఇది నుజ్జు అవ్వకుండా, ఇడిలిపోయి నుజ్జు బంగ అవ్వకుండా కూర వండుతాను నేను. ఇట్లా ఇవన్నీ వేసామా, ఇప్పుడు ఇట్లా ఎగరేసుకోవాలి. గెంటి పెట్టామా నుజ్జు అయిపోయింది కూర. గెంటి తగలకూడదు దీనికల్లా, ఇట్లా కలేసుకోవాలన్నమాట. ఇక చూడండి, బెండకాయల్లో ఎప్పుడు ఇట్లా ఎగరేసుకోవటమే. ఏమాత్రం నూనె అంతా కలిసిద్ది. ఇక ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి. గెంటి పెట్టకూడదు. కాసేపు ఒకసారి మగ్గినాక మళ్ళీ తీయాలన్నమాట. పద్దాక మూత పెట్టుకోవాల్సిన, కాసేపు మూత పెట్టుకోవాలి. అది మళ్ళీ చూపిస్తా మగ్గినాక. చూడండి కూర. ఇక మూత పెట్టకూడదు అనమాట. మూతకే ఒకసారి తొలిసారి అట్లా మగ్గనియాలి. ఇంకా మూత పెట్టకూడదు. ఇక జిడ్డు వచ్చింది ఇక మూత పెడితే. అదే ఇప్పుడు ఇక ఇక నుజ్జు అవ్వదు. ఇక చూడండి, ఇక మగ్గిద్ది. ఇక అట్టగా ఎప్పుడైనా సిమ్లో పెట్టాలి కూర. సిమ్లో పెడితే మగ్గిద్ది. గెంటు పెట్టారా ఇంకంతే, జికట వచ్చిద్ది. అది ఇడిలిపోతాయి ముక్కలు. అందుకని గెంటు పెట్టకూడదు. ఇక ఎప్పుడు ఇక మీరు కాసేపటికి 5 నిమిషాలకు ఒకసారి ఇట్లా ఎగరేసుకోవాలి. అప్పుడు ఇక రాదు అసలు. మీరు ఇవాళ ఈ కూరలో ఇది బంకగా చూడలేరు అన్నమాట. అట్లా ఉంటుంది. ఒక్కసారి ఫస్ట్ సారే మూత పెట్టాలి ఒక 5 నిమిషాలు. ఇంకా పెట్టకూడదు. పద్దాక మూత పెడితే ఇక ఇది వచ్చింది జిక్కట. ఇంకా ఇప్పుడు అట్లా ఏగాలన్నమాట. ఒకసారి మూత పెట్టి ఇక పద్దాక ఇక ఏగనియాలి. ఏగేటప్పుడు ఒక 5 నిమిషాలు ఒకసారి ఇట్లా ఎగరేయాలి. అప్పుడు లాస్ట్లో ఉప్పు కారం వేయాలి. అప్పుడు ముక్కగా ఉంటుంది, జికట రాదు. బెండకాయ కూరకి రహస్యం అది అన్నమాట. అసలు గెంటి పెట్టకూడదు. అది చూడండి, ముక్క ఎడలదు, మీకు ఈ బంక కనపడదు బెండకాయ. చక్కగా ఫస్ట్ సారి ఎందుకు మూత పెడతానంటే ముక్క ఉడకాలన్నమాట. ఉడకకుండానే ఫస్ట్ నుండే మూత పెట్టకుండా ఏంచితే ముక్క గట్టిగా ఉంటుంది బెండకాయ ముక్క. అందుకని ఒకసారి మూత పెట్టుకోవచ్చు ఒక 5 నిమిషాలు. ఇక తీసేయాలి, ఇంకా పెట్టకూడదు. ఎగరేసుకోవాలి. ఈ లాస్ట్లో ఉప్పు కారం సాంబార్ పసుపు సాంబార్ వేసుకోవాలి. పసుపు మసాలా అన్నమాట. ఇంకా అట్ట ఏగిద్ది. ఏగిన దాకా ఏగనియాలి. గెంటు వాడామా ముక్క చెదిరైపోయింది. బెండకాయకి రహస్యం అది. చూడండి, బెండకాయ మగ్గిందా చూడు. ఇందాక కళాయి నిండా ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఏ ముక్కకు ఆ ముక్క, ఎక్కడ జికట మీరు చూడలేరు అన్నమాట. చూడండి అట్లా తీరకుండా. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. ఎక్కువ మాడవసరం, కూర ఇట్లా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఎక్కువ మాడితే మళ్ళీ పిప్పి వచ్చింది అన్నమాట. ఇలా బెండకాయ గురిలో కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టిద్ది. ఏ కూరలో పట్టదు ఇంత ఉప్పు, బెండకాయ గురిలో పట్టిద్ది అన్నమాట. ఇంకా కొన్ని వంకాయలు అట్లా ఇట్లయితే తక్కువే పట్టిద్ది. బెండకాయ గురిలో మటుకి కథ ఎక్కువే ఉప్పు. గమనించండి. ఇంకా
చూడండి. ఇదివరకు కూరలో ఉప్పు వేయంగానే జికట కనపడేది. ఇప్పుడు చూసావరా అసలు ఎలా ఉంది కూర, బాగుంది. ఇప్పుడు దీంట్లో కొత్త సాంబార్ పొడి వేసుకుందాం. సరే అది ఇది కూర. ఎంతసేపటికి ఇగట్ట గంట అస్సలు పట్టకూడదండి కూరకి. అది చూసారా, ఏ ముక్కకు ఆ ముక్క అంత టేస్ట్గా ఉంటుంది. మగ్గిద్ది, ఇక మూత పెట్టకూడదు, మగ్గుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఒక 2 నిమిషాలకి తీసేస్తామనగా అప్పుడు కారం వేసుకోవాలి. ముందే కారం వేయకూడదు, ఏ కూరల్లో అయినా మాడిపోయిద్ది. ఏ పుళ్ళు అయితే అస్సలు వేయకూడదు, లాస్ట్లోనే వేయాలి కూర. ఇప్పుడు ఉప్పు కత్త వేసాం చూసారా, అంత బాగుంటుంది. ఏ ముక్క ఆ ముక్క మెత్తగా కూడా ఉంటుంది. బెండకాయ రూపంలో గట్టిగా వండుతుంటారు, అసలు పట్టుకుంటే లౌజ్ లాగా ఉంటుంది ముక్క, కానీ కమ్మగా ఉంటుంది. చూడండి, జిగట రాదు. సరే చూసారా బెండకాయ ఎలా ఉంది, మీరు చూడండి ముక్క ఎలా ఉంది, ముక్క చూడండి శుభ్రంగా అంతా. ఇప్పుడు కారం వేసుకుందాం. పప్పు సాంబార్ పొడి వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకుందాం. చాలు. ఎట్టా ఉంది కూర. కాసేపు ఆగి ఒక కారం వేగాలన్నమాట, ఒక 5 నిమిషాలు సన్న సెగనట్టగా మగ్గితే బాగుంటుంది. అది ఉడికి అంత అయినాక ఇట్లా కొంచెం కలుపుకోవచ్చు అనమాట. అప్పుడు ముక్క చెదురు అవ్వదు. లాస్ట్లో పెట్టుకోవాలి. ఇంకా సేవుడికి ఉప్పు కారాలన్నీ వేసినాక అప్పుడు ఎట్లా అంటే ఇంకా ముక్క చెదురు అవ్వదు అస్సలు. మీరు అవ్వమన్నా అవ్వదు, జిగట రాదు అనమాట. ముక్క చూసారా ఎట్లా ఉందో. ఇది బెండకాయ ఫ్రై అని బాగా యాంచల నల్లగా అట్టా అని పచ్చిగా కూడా లేదు. చూసారా ఎంత బాగుందో. ఇది బెండకాయ టెక్నిక్. అది సవా అసలు గంటికి ఆనుకోదు, అది జిగట రాదు. ముక్క ఇంకా కాసేపు మగ్గితే కారం ఇంకా చాలు.